దువ్వాడ జగన్నాథం చిత్రంలో పెళ్లికి సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఆ పెళ్లికి సంబంధించిన వంటలను బ్రాహ్మణులు నడిపే అన్నపూర్ణ క్యాటరింగ్ కు ఇస్తారు. అయితే పులిహోరలో ఇంగువ వద్దని పెళ్లివారు గోల చేసేస్తున్నారు అని చెప్పగా, ఇంగువ లేకపోతే పులిహోర టేస్టే ఉండదు అని అల్లు అర్జున్ అంటాడు. పెళ్లి వాళ్ళను ఒప్పించడానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసిన పాత్రధారి మాట్లాడుతుంది. మా ఇంట్లో పెళ్లి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మాది కమ్మ కులం, వాళ్ళది వేరే కులం, మాకు ఇంగువతో కూడిన భోజనం ఇష్టపడటం లేదు అని అంటుంది. బ్రాహ్మణ పిల్లను చేసుకుంటున్నారు, బ్రాహ్మణ చేత వంట చేయిస్తున్నారు, బ్రాహ్మణ వంట తినకపోతే బాగుండదు అని నచ్చజెప్తారు. మాటలో భాగంగా బెజవాడలో పైన అమ్మవారు, కింద కమ్మవారు అని అర్జున్ సెటైర్ వేస్తాడు. కమ్మవారి ఇంట్లో ఆడవాళ్ళదే డామినేషన్, మీరు చెప్తే అందరూ వింటారు అనే విధంగా స్టైలిష్ స్టార్ చెప్తాడు. దాంతో సరేనని ఝాన్సీ అంటుంది. అయితే కమ్మకులం అనే పదాన్ని డైరెక్ట్ గా వాడటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కమ్మకులంలో ఆడవాళ్ల డామినేషన్ నడుస్తుంది అని లేవనెత్తిన పాయింట్ కొందరికి మింగుట పడటం లేదు. తమ కులంపై అలా బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దువ్వాడ జగన్నాథం చిత్రానికి సిటీమార్ పాట హైలైట్ గా నిలిచింది. ఆ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే దుమ్మురేపారు. పాటకు ఈలలతో థియేటర్ దద్దరిల్లింది. ఆ పాటలో భాగంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ఆకాశానికి ఎత్తాడు దర్శకుడు. కానీ పాటలో మహానటులను చూపిన విధానంపై కూడా ఓ వర్గం అభ్యంతరాలను లేవనెత్తుతుంది. సిటీమార్ పాటలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ అంటుండగా, బ్యాక్గ్రౌండ్ లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. అక్కడే నందమూరి, అక్కినేని అభిమానులు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ ను మధ్యలో పెద్దగా హైలైట్ చేస్తూ మహానటుల ఫోటోలను పక్కకు పడేశారు అని మండిపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.